పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు సమస్యలు గుర్తించి అభివృద్ధి ప్రాధాన్యతలు చర్చించే లక్ష్యంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉదయం 10 గంటలకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న మండల, మే 2న నియోజకవర్గ, 22న జిల్లా స్థాయి సభలు కూడా జరగనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ గ్రామ సభలు జరగనున్నాయి. గత నెల 6న మొదలైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రణాళికలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. గ్రామ సభలు ఎలా నిర్వహించాలో మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పాలనలో ప్రజలను భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలపై చర్చించి లబ్దిదారుల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ప్రగతి ప్రణాళిక కోసం గ్రామస్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలను ప్రోత్సహించడంతో పాటు సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం ద్వారా సాధించిన ప్రయోజనాలను అధికారులు వివరిస్తారు. గ్రామ సభలో సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలని గ్రామ పెద్దలు, యువత, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ పథకాల లబ్దిదారులను ఆహ్వానించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో సభలు ప్రారంభిస్తారు. సర్పంచ్ స్వాగత ఉపన్యాసంలో గ్రామసభ ఉద్దేశాలను వివరిస్తారు. ఆ తర్వాత 10 నిమిషాలు ముఖ్యమంత్రి సందేశం ప్రదర్శిస్తారు. అనంతరం 15 నిమిషాలు వివిధ శాఖలు సాధించిన విజయాలను అధికారులు వివరిస్తారు. లబ్దిదారుల అనుభవాలు 30 నిమిషాలు, ప్రజాప్రతినిధులు ప్రసంగాలు అరగంట ఉంటాయి. చివరగా గ్రామ సమస్యలు, పరిష్కారాలపై చర్చించి తీర్మానాలతో ముగిస్తారు. సుమారు 90 నిమిషాల పాటు గ్రామసభ ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇంటర్ చదివే దివ్యాంగులకు మోటారు వాహనాలు, పంటల సేంద్రీకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై చర్చించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ సభల తరహాలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి సభలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఈ నెల 16న మండల స్థాయి సభలు నిర్వహిస్తారు. మే 2న నియోజకవర్గం, 22న జిల్లా, జూన్ 2న రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఉంటాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 10 ఇతివృత్తాలతో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి 11 వరకు వైద్యారోగ్యం, 13 నుంచి 18 వరకు సురక్షితంగా చేరుకో నినాదంతో ట్రాఫిక్ అవగాహన, రహదారి భద్రత, 20వ తేదీ నుండి 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట, మే 4 నుంచి 9 వరకు వ్యవసాయం, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, మే 11 నుంచి 16 వరకు విద్య, మే 18 నుంచి 23 వరకు యువజన సర్వీసులు, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 25 నుంచి 30 వరకు మహిళా, శిశు సంక్షేమం, జూన్ 1 నుంచి 6 వరకు పర్యావరణం, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతి ఇతివృత్తానికి సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.